సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. అందరికీ తెలిసిందే, మన ఛానల్లో కొన్ని రోజుల పాటు కామెంట్స్ డిజేబుల్ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక వీడియో చేశాను, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకు మాత్రం మీ ఒపీనియన్స్ ని, సజెషన్స్ ని mrbstories@gmail.com మెయిల్ ఐడికి పంపండి. ఈ విషయానికి సంబంధించి మీ సపోర్ట్ కి సదా సర్వదా రుణపడి ఉంటాను. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, గడిచిన వీకెండ్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరి పేరు భైరవకోన ఈ సినిమాకి సంబంధించి కొంత సందడి కనిపించింది. అంటే సినిమాలో ఆసక్తికరమైన ఎంటర్టైన్మెంట్ ఉంది అని పబ్లిసిటీతో క్యూరియాసిటీ పెంచి దానికి తగ్గట్టు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ప్రీమియర్స్ వేస్తే దాని మూలంగా సినిమాకి ఖచ్చితంగా బెనిఫిట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ వీకెండ్ వరకు అయినా. ఎర్లీ ప్రీమియర్స్ అన్ని సినిమాలకి కలిసి వచ్చేస్తాయని చెప్పడానికి లేదు, కానీ పబ్లిసిటీతో బజ్ క్రియేట్ అయిన సినిమాకి మాత్రం ఎర్లీ ప్రీమియర్స్ ఖచ్చితంగా కలిసి వస్తున్నాయి. ముందుగానే ప్రీమియర్స్ వేసిన తర్వాత సినిమాలో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గానే బజ్ క్రియేట్ అవుతుంది. అది సినిమాకి ఓపెనింగ్ రోజున విపరీతమైన బూస్ట్ ఇస్తుంది. హనుమాన్ మూవీకి చూసాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి బీభత్సం జరిగిందో. ఆ సినిమాకి సంబంధించి క్రేజ్ కి తగ్గట్టు, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అందుకనే బీభత్సం జరిగిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అలానే కొన్ని సినిమాలకి కంటెంట్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేకపోయినా ఎర్లీ ప్రీమియర్స్ మూలంగా ఏర్పడిన క్రేజ్, ఆ పైన పాజిటివ్ టాక్ తో క్రియేట్ అయిన కొంచెం బజ్ అయినా హెల్ప్ అవుతుంది. వీకెండ్ 3 రోజుల వరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా నడవటానికి, స్మార్ట్ గా సేఫ్ అయిపోవటానికి. 3 రోజుల వరకే సినిమా బాగా ఆడి ఆ తర్వాత పడిపోయింది అంటే అక్కడ పబ్లిసిటీ స్ట్రాటజీనే బాగా వర్కౌట్ అయింది, హెల్ప్ అయింది సినిమాకి అని చెప్పొచ్చు. రకరకాల వేస్ లో సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాలో ఉన్న క్రేజీ కంటెంట్ తో పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. ఆ పైన ఎమోషనల్ విషయాలతో కూడా పబ్లిసిటీ బాగా వస్తుంది. ఆ పైన సెంటిమెంట్ కూడా గట్టిగానే ఉపయోగిస్తున్నారు పబ్లిసిటీ స్ట్రాటజిస్టులు. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ఉన్న డిజిటల్ ప్రమోషన్స్ చేసే స్ట్రాటజిస్టులు పవర్ఫుల్ ఐడియాస్ ని డెవలప్ చేస్తున్నారు సినిమాని ప్రమోట్ చేయడం కోసం. ఆడియన్స్ మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆటోమేటిక్ గానే పబ్లిసిటీ వచ్చేస్తుంది. జస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్నగా బూస్ట్ చేస్తే చాలు, కావాల్సినంత పబ్లిసిటీ ఏ సినిమాకైనా సరే. అలాంటి విశేషం లేనప్పుడు ఎమోషన్ జోలికి వస్తున్నారు. సినిమాలో జెన్యూన్ గా, న్యాచురల్ గా ఏదైనా ఎమోషనల్ పార్ట్ ఉంటే దాన్ని పట్టుకుని నిజాయితీగానే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటిది కూడా సినిమాలో లేనప్పుడు అప్పుడు ఎంచక్క హీరోని పట్టుకునో, ఇంకేదైనా విషయాన్ని పట్టుకునో స్మార్ట్ గా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం నడుస్తుంది పబ్లిసిటీ ముసుగులో. ఏ చిన్న విషయం దొరికినా వదిలిపెట్టట్లేదు, దర్జాగా వాడేసుకుంటున్నారు. వాడతారు మరి, ఎందుకంటే డిజిటల్ ప్రమోషన్ కోసం లక్షలు తీసుకుంటున్నారు, పని చేయాలి కదా మరి. సో సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా పబ్లిసిటీ మాత్రం మొత్తం మోగిపోతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సెంటిమెంట్ విశేషాలని తీసుకుని, ఎమోషనల్ విషయాలని తీసుకుని ఆడియన్స్ ని ఇలా ఏదో రకంగా పబ్లిసిటీ చేసి రిలీజ్ అవుతున్న సినిమాకి, అన్ని సినిమాలకి కుదరటం లేదనుకోండి, ఎందుకంటే ఇంటెలిజెంట్ స్ట్రాటజిస్టులు కొన్ని సినిమాలకు మాత్రమే దొరుకుతున్నారు. వాళ్ళు అవసరమైన పబ్లిసిటీని ఆ సినిమాకి తీసుకొస్తున్నారు. ఏదో ఒక విధంగా రిలీజ్ అవుతున్న సినిమాకి కొంచెంగానైనా బజ్ కనిపించింది అంటే తర్వాత తీసుకుంటున్న స్టెప్ ఎర్లీ ప్రీమియర్స్. ఎర్లీ ప్రీమియర్స్ కు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ నడుస్తా ఉంది. ఎర్లీ ప్రీమియర్స్ తో ఆర్గానిక్ గా పాజిటివ్ టాక్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. రాలేదంటే మాత్రం, వచ్చే అవకాశం లేదంటే మాత్రం అచ్చిక బుచ్చిక మచ్చిగా స్ట్రాటజీ నడుస్తా ఉంది. సినిమా బాగాలేదు, అస్సలు బాగాలేదు అంటే ఎర్లీ ప్రీమియర్స్ మూలంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ జరుగుద్ది. సినిమా యావరేజ్ గా ఉంది, యావరేజ్ గా ఉంది అంటే మాత్రం స్ట్రాటజిస్టులు మళ్ళీ లైన్ లోకి వస్తున్నారు. ఎర్లీ ప్రీమియర్స్ కి రివ్యూల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించిన టాక్ ని పాజిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ విషయాన్ని నీట్ గానే హ్యాండిల్ చేస్తారు. చాలా వరకు లైట్ గా పాజిటివ్ బజ్ వస్తే చాలు, ఒకసారి చూడొచ్చు సినిమాని అన్న టాక్ ఇంట్రెస్టింగ్ గా వచ్చిందంటే చాలు, వీకెండ్ వరకు కాలక్షేపం కోసం సినిమా చూద్దాం అనుకునే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. 3 రోజుల వరకు సినిమా నడిచిపోతుంది. చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు, చిన్న బిజినెస్ టార్గెట్ తో వచ్చిన సినిమాలు ఆ 3 రోజుల్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ తోనే సేఫ్ అయిపోతున్నాయి, హిట్ స్టేటస్ తీసుకుంటున్నాయి. ఇది ఒక రకంగా ప్రేక్షకుల్ని మభ్య పెట్టడమే. పోతే మరీ వరస్ట్ సినిమాల్ని చూపించట్లేదు కదా, యావరేజ్ సినిమాలకు మాత్రం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది వ్యాపారంలో భాగమని వదిలేయాల్సిందే. బిజినెస్ లెక్కలో మాత్రమే చూసుకుంటే కొత్త సినిమాలు సేఫ్ అయిపోవటానికి ఉపయోగపడుతున్న కొత్త మార్గం ఈ ఎర్లీ ప్రీమియర్స్ అని చెప్పొచ్చు. కాకపోతే వీటిని చాలా స్మార్ట్ గా ఒక స్ట్రాటజీ ప్రకారం ఉపయోగించుకోవాలి. లేకపోతే
మొత్తానికి రివర్స్ అవుద్ది వ్యవహారం. పోతే ఈ గోల్ అంతా కూడాను యావరేజ్ కంటెంట్ తో సినిమాలు తీసే వాళ్ళకే, పర్ఫెక్ట్ కంటెంట్ తో పర్ఫెక్ట్ గా సినిమాలు తీసే వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి. ఏది ఆపలేదు, ఎక్కడికో దూసుకెళ్లిపోద్ది సినిమా. లేటెస్ట్ గా చూసుకుంటే మలయాళంలో ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తుంది. ఆ సినిమా హైదరాబాద్ లో కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది, మలయాళం వేషం. ఆ సినిమా పేరు ప్రేమలు. హైదరాబాద్ నేపథ్యంలో రూపొందించిన సినిమా. అంటే మలయాళం సినిమానే అయినప్పటికీ హైదరాబాద్ లో జరుగుతూ ఉంటది ఆ సినిమాలో ఉన్న కథ. పాపులర్ ఆర్టిస్టులు లేరు ఆ సినిమాలో, కొత్తలు నటించారు చాలా వరకు. పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ సినిమాని చాలా చిన్న బడ్జెట్ లో రూపొందించారు. ఆ సినిమా వరకు కంటెంట్ హీరో అని తెలుస్తుంది. చిన్నగా మొదలుపెట్టి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బొనాంజా అయ్యింది. చూసుకుంటే 10వ రోజున సినిమాకి ఫస్ట్ రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయట, అటు కేరళలోను మిగతా చోట్ల కూడాను. అలాంటి జెన్యూన్ ఎంటర్టైనర్స్ కి ఎటువంటి స్ట్రాటజీస్ అవసరం లేదు, మౌత్ టాకే జాతర చేస్తది. ప్రేమలు అరౌండ్ 3 కోట్ల బడ్జెట్ లో మలయాళంలో రూపొందించిన ఆ సినిమా ఇప్పటి వరకు 30 కోట్లకు పైన గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. అయిపోలేదు సినిమా రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. రోజు రోజుకి సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా మీద క్రేజ్ పెరుగుతా వెళ్తుంది. ఫుల్ రన్ లో చాలా పెద్ద నెంబర్స్ ని రిపోర్ట్ చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఆ సినిమాని తెలుగులో తీసుకురావడానికి కూడా చూస్తున్నారు. డబ్బింగ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులకి చూపిద్దామా, లేకపోతే కథ బాగుంది దాన్ని రీమేక్ చేద్దామన్న ఆలోచనలు నడుస్తున్నాయని తెలుస్తుంది. డబ్బింగా రీమేకా ఓ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తుందో తెలుస్తుంది. ఇక ఊరి పేరు భైరవ కోన. ఈ సినిమా మండే టెస్ట్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది అంటే స్ట్రాటజిక్ గా హిట్ స్టేటస్ తీసుకునే ప్రయత్నాల్లోనే ఈ సినిమా ఉంది. రిలీజ్ కు ముందు అయితే ఈ సినిమాకి బజ్ నేచురల్ గానే వచ్చింది, ఎందుకంటే ట్రైలర్ బాగుంది. ఆ బజ్ చూసుకుని మూవీ టీమ్ రిలీజ్ కు 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేసింది చాలా నమ్మకంగా. ప్రీమియర్స్ తో సినిమాకి టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. అయినప్పటికీ రిలీజ్ రోజున సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, అక్కడ వరకే కాదు ఓవర్సీస్ లో కూడా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ప్రేక్షకులకి కంటెంట్ మీద ఆసక్తి ఉంది. అబ్జర్వ్ చేసి చూస్తే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సోషో ఫ్యాంటసీ ట్రెండ్ నడుస్తుంది. సోషో ఫ్యాంటసీ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని పెంచుకున్నారు, ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నారు అని అర్థమవుతుంది. కార్తికేయ 2, బింబిసార, విరూపాక్ష, హనుమాన్ ఈ సినిమాలు చూసిన తర్వాత అలాంటి కంటెంట్ ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు అని అర్థమవుతుంది. దాని మూలంగానే ఊరి పేరు భైరవ కోన సినిమాకి సంబంధించిన టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం టెరిఫిక్ గా వచ్చాయి. సోషల్ ఫ్యాంటసీ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు అన్నది మాత్రం హెల్దీ ట్రెండ్ అనే చెప్పాలి, సూపర్ ట్రెండ్ అనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి కంటెంట్ మన పురాణాల్లో మన కథల్లో బోల్డ్ అంత ఉంది. తెలుగులో జానపద కథలకు సంబంధించిన సాహిత్యం చాలా ఉంది. సోషల్ ఫ్యాంటసీ కథలు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. ఆ పుస్తకాల మడతలు విప్పి దుమ్ము దులిపితే వండర్ఫుల్ కంటెంట్ ఉంది. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇది రైట్ టైం. సోషల్ ఫ్యాంటసీ సినిమాల జాతర తెలుగులో జరగాలి, బ్రహ్మాండంగా జరగాలి. అంటే తెలుగు ప్రేక్షకులు హింట్ ఇచ్చారుగా, హిట్లు ఇచ్చారుగా, బ్లాక్ బాస్టర్లు ఇచ్చారుగా, ఇంకెందుకు ఆగుతాయి? సోషల్ ఫ్యాంటసీ సినిమాలు తెలుగులో వరద మాదిరే వస్తాయి. ఎందుకంటే తెలుగులో ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు తక్కువ, ట్రెండ్ ని ఫాలో అయ్యే వాళ్ళు లెక్కలేనంత మంది. ఊరి పేరు భైరవ కోన ఈ సినిమా విషయానికి వస్తే, సినిమాకు వచ్చిన బజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే. కానీ వీకెండ్ 3 రోజుల తర్వాత సినిమా డౌన్ అయిపోయింది. కంటెంట్ కొంచెం తేడాగా ఉన్నప్పటికీ ప్రీమియర్స్ హెల్ప్ అయ్యాయి. ప్రేక్షకులకి సోషల్ ఫ్యాంటసీ సినిమాల మీద ఉన్న ఆసక్తి హెల్ప్ అయ్యింది. 3 రోజుల్లో సినిమా చాలా వరకు సేఫ్ అయిపోయిందనే తెలుస్తుంది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 10 కోట్లు అంటున్నారు, కానీ వాస్తవంగా చూసుకుంటే అంతకంటే తక్కువకే సినిమాకి బిజినెస్ జరిగింది అని చెప్తున్నారు. బ్రహ్మాండమైన సాలిడ్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల్లో కూడాను ఈవినింగ్ షోస్ కి, నైట్ షోస్ కి కొంచెం ఇంప్రెసివ్ రెస్పాన్స్ కనిపించింది. అది 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న సిటీస్ లో మాత్రమే. బీసీ సెంటర్స్ లో రెస్పాన్స్ సోసోగానే ఉంది. పోతే ఊరి పేరు భైరవ కోన ఈ సినిమాకి సంబంధించి టెర్రిఫిక్ గా పెర్ఫార్మ్ చేసిన ఏరియా మాత్రం యుఎస్ఏ వరకు మూవీకి మేకర్స్ ఒక పోస్టర్ వేశారు. $500,000 $5 లక్షల అని ఆశ్చర్యపోవడం జరిగింది. ఏంటిది, అక్కడ $5 లక్షల వచ్చాయి ఆ సినిమాకి అని. కానీ పోస్టర్ లోనే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పైన చిన్నగా రాశారు towards $500,000 మార్క్ అని. అది స్మార్ట్ స్ట్రాటజీ. అమెరికా వరకు ఊరి పేరు భైరవ కోన మూవీ రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ $3 లక్షల ఉంది. కానీ $5 లక్షల వచ్చేస్తాయి అని ముందే పోస్టర్ వేసుకున్నారు. స్మార్ట్ స్ట్రాటజీనే కదా ఇది. ఇంకో పోస్టర్ కూడా అవకాశం ఉంది, కానీ ఎందుకనో వేసుకోలేదు. 3 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైన గ్రాస్ చూసింది అని వేశారు. 50 కోట్లు వేసి పోస్టర్ మీద towards 50 crores అని వేసుకుంటే
వెరైటీగా ఉండేదేమో, కొత్తగా ఉండేదేమో, థ్రిల్లింగ్ గా ఉండేదేమో. చూసే వరకు మాత్రం ఊరి పేరు భైరవకోన ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నారు, లైక్ ప్రాఫిట్స్ కూడా తీసుకున్నారు. ఈ తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ డిసప్పాయింటింగ్ అయితే లేరు, సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి బయట సర్క్యులేట్ అయిన నెంబర్స్ పూర్తిగా నిజం కాదు, అంతకంటే తక్కువకే సినిమాకి బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా నెంబర్స్ బయటికి రావడం లేదు. కలెక్షన్స్ కి సంబంధించి కూడా నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ట్రూ ఇన్ఫర్మేషన్ ని, ట్రాకర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రానివ్వటం లేదు. కానీ సినిమాతో ఎవరో కూడా నష్టపోయే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. నష్టం లేదు అంటే చెప్పేదే ఉంటది. ఊరి పేరు భైరవకోన మూవీ మండే టెస్ట్ లో పాస్ అయ్యింది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.